హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఆల్మోస్ట్ నేను 1 వీక్ అయితే అయిపోయింది మన ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయక. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయితే అయిందండి. ఫీవరిష్‌గా అట్లా ఉంది. 1 వీక్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా ఒక 70% తగ్గింది. ఇంకా ఓ 30% అయితే అలాగే ఉందండి. కాకపోతే కంటిన్యూటీ అనేది యూట్యూబ్‌లో లేకపోతే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈరోజు చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. పిల్లలకి హాఫ్ డేసేనండి స్కూలు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు 12:30కి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు ఒక్కొక్కలుగా 12, 12:30కి అలా పిల్లలైతే వచ్చేస్తూ ఉన్నారండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపే బాబుకైతే ఇలా బాయిల్డ్ ఎగ్స్ అయితే మామూలుగా బాయిల్ చేసేసాను. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పిల్లలకైతే ఇచ్చానండి. ఇంకా యూనిఫార్మ్స్ కూడా అట్లా అయితే ఇప్పలేదు. చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కదా! ఇంకా డే బై డే స్కూల్ ఉంటుందండి. 1 డే వచ్చేసి ప్రిపరేటరీ హాలిడేస్ అయితే జరుగుతున్నాయి. ఇంక పాప అదే చిన్న పాప వచ్చేసి ఫ్యాడ్ కొనిందంట. వాళ్ళ డాడీ ఫ్యాడ్ కొనిచ్చారు. అందుకని చెప్పేసి ఇదే తీసి చూపిస్తూ ఉందండి. నేను డ్రాపింగ్ పికప్‌కి కూడా 1 వీక్ నుంచి అయితే వెళ్ళట్లేదండి. ఇంకా మా హస్బెండే డ్రాపింగ్ పికప్ 2 అయితే ఇంకా తనే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు ఎక్కువగా నేను ఎక్కువ పిల్లలకి లంచ్ బాక్సెస్‌లో ఎక్కువ రైస్ రెసిపీస్ పెడతానని మీకు అందరికీ తెలిసిన విషయమే కదా! అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మంచిగా పిల్లలకి వెజిటబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వేడి వేడిగా తింటారు కదా! స్కూల్ ఉన్నప్పుడు ఎట్లాగో మార్నింగ్ ఎలాగో పెట్టేస్తాం కదా బాక్స్‌లో. అది పెట్టేసినట్లు ఎప్పటికో వాళ్ళు అలా తింటూ ఉంటారు. ఇంకా హాలిడేస్ అప్పుడైనా సరే పిల్లలకి ఇష్టంగా తినేలాగా ఇలా వెజిటబుల్స్‌తో అన్నీ వేసేసి వెజిటబుల్ బిర్యానీ లాగా చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి. మా వరకే చేసుకుంటాము. ఎందుకనంటే మా హస్బెండ్ అయితే ఆఫ్టర్‌నూన్స్ అయితే 90% ఇంటికి రారండి. తను పని మీద బయటైతే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అలా తిరిగే టైంలో ఎక్కడ లంచ్ టైమ్ అయితే అక్కడైతే తినేస్తూ ఉంటారండి. అలా అని చెప్పేసి మా ఊరికైతే ఇలా సింపుల్‌గా అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే పిల్లల కోసం చేస్తున్నాను. వెజిటబుల్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. అంటే వీక్లీ వన్స్ అయినా, వీక్లీ 2 టైమ్స్ అయినా అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేస్తాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా అందులో 90% వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నేను ఎలా చేస్తాననేది ఫస్ట్ అయితే మీతో షేర్ చేస్తానండి. వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ కట్ చేసుకున్నాను. మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవైతే వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ ఇంకా ఇలా ఆలు అలాగే కాలీఫ్లవర్ ఇట్లా ఏమున్నా సరే వేసేసుకోవచ్చండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కాజు ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకోండి. ఎందుకంటే కాజు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇందులో ఫ్రై చేసిన కాజు అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. అందులోనే పచ్చిమిర్చి కూడా మన స్పైసీకి తగ్గట్లు వేసేసుకోండి. ఇంకా అది అలా ఫ్రై అయ్యేలోపు నేను ఎక్కడైతే పచ్చి బఠానీ అయితే ఇక్కడ ఒలిచి పెట్టుకుంటున్నానండి. ఇవి కూడా చాలా మంచిగా కుక్ అవుతాయి. చాలా హెల్తీ కూడా అండి. హై ప్రోటీన్ అనేది ఉంటుంది ఇందులో మనకి. ఇవి మామూలుగా మనం మార్కెట్‌లో దొరికేవైతే అవి నార్మల్‌గా తెచ్చుకొని సోక్ చేసుకోవాలండి ఫస్ట్. ఇవి అలా కాదు. ఇవి డైరెక్ట్‌గా మనకు బీన్స్ లాగైతే ఉంటాయి. ఇవి సోక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వెజిటబుల్స్‌తో పాటే వేసేసినట్లయితే కుక్ అయిపోతాయి. అందుకని చెప్పేసి అవి అలా ఒలిచి అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను మార్కెట్‌లో అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు బయట అయితే తెప్పించాను అవి. మార్కెట్‌లో దొరికేవి సెపరేట్ అయితే ఉంటాయండి. ఇంక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. మనకు ఆలు ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసిన వెంటనే నల్లగా కాకుండా అంటే బ్లాక్‌నెస్ అనేది రాకుండా ఉండాలి అనంటే అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇట్లా వేసేసుకున్నట్లు మనకు ఫ్రెష్‌గా ఉంటాయండి. అలా అని చెప్పి నేను ఒక బౌల్‌లో వేసుకొని ముందే వెజిటబుల్స్ అన్నీ అయితే పిల్లలు రాకముందే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఇంకా వెజిటబుల్స్ అన్నిటిని ఈ బఠానీ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. ఇవి కొంచెం ఫాస్ట్‌గా ఫ్రై అవ్వాలి అంటే మనకి ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నట్లు చాలా ఫాస్ట్‌గా అయితే కొంచెం వెజిటబుల్స్ అనేవి కుక్ అవుతావండి. ఈ వెజిటబుల్స్ కూడా మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% కుక్ అయినట్లయితే సరిపోతుందండి. అవి అలా కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే దంచుకుంటున్నాను. ఇది కూడా నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. నిన్ననే రీసెంట్‌గానే ఇదైతే అయిపోయిందండి. దీన్ని కూడా ఇంకా మొత్తం బల్క్ అమౌంట్‌లో ఒకేసారి తెచ్చుకొని అంటే ఒక హాఫ్ కిలో అది హాఫ్ అల్లము, వెల్లుల్లి 2 హాఫ్ తెచ్చుకొని అదైతే నేను ప్రిపేర్ చేసుకొని ఒక్కరోజు పెట్టుకొని నాకు 1 మంత్ 20 డేస్ అట్లా అయితే ఉంటుంది. రీసెంట్‌గానే ఒక 2 డేస్ బ్యాకే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు సెపరేట్‌గా అది కొంచెం తీసుకొని ఇలా దంచి వేసుకుంటున్నాను. ఇట్లా బిర్యానీ కదా! ఇట్లా దంచి వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా ఇంకా మంచిగా యాడ్ అవుతుంది. కాకపోతే మనం ఏ కర్రీ చేసేటప్పుడు ఇట్లా తీసుకొని, దంచుకొని అందులో వేసుకోవాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనిపించిద్ది నాకైతే మాత్రం. కానీ టైం ఉన్న వాళ్ళైతే ఇట్లా చేసేసుకుంటేనే చాలా మంచిదండి. నేనైతే ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి రేర్‌గా ఇమ్మీడియేట్‌గా ఇంట్లో అయిపోయిన సిట్యుయేషన్స్‌లో మాత్రం ఇలా యేసుకుంటూ ఉంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి.
ఈ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నేనైతే కొత్తిమీర అయితే వేయట్లేదండి. పుదీనా ఏస్తున్నాను. ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా అండి. ఇంకోటి ఇందులో మనకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ బిర్యానీకి మనకు తెలియకుండా సీక్రెట్‌గా మంచి ఫ్లేవర్‌ని, మంచి టేస్ట్‌ని యాడ్ ఇచ్చేది ఇందులో మనకు ధనియాల పొడి అండి. నేను అదైతే కొంచెం స్కిప్ చేశాను. ఎందుకనంటే అది వీడియో అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే మనకి బిర్యానీ మసాలా ఉంటది కదా! అది కూడా కొంచెం అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే అలా వెజిటబుల్స్‌ని అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇంకా అలా వెజిటబుల్స్ అయితే కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ రైస్ అయితే నానబెట్టుకున్నాను. నార్మల్ ఇంట్లో రెగ్యులర్‌గా వాడే రైసే అంటే రెగ్యులర్‌గా మేము సింగిల్ పాలిష్ రైస్ వాడతాం కదా! అవి అట్లా కాకుండా ఇవి రైస్ రెసిపీస్‌కి అప్పుడప్పుడు ఇవి నార్మల్ రైస్ యూజ్ చేస్తాను. సోనా మసూర్ రైస్ అవే వేసానండి. ఇంకోటి ఇక్కడ నేను ఏం మర్చిపోయానా అనుకుంటున్నానండి. హడావుడిలో పిల్లలొచ్చిన హడావుడిలో వాళ్ళు ఇంక పిల్లలు ఇంట్లో ఉంటే మనకెలా ఉంటది చెప్పండి. వాళ్ళు హడావుడి చేస్తుంటారు. అది మమ్మీ, ఇది మమ్మీ అంటూ ఉంటారు. అలా అని చెప్పేసి నేను కూడా టమోటా ఏయడం అయితే మొత్తం ఈ రెసిపీలో కంప్లీట్‌గా అయితే మర్చిపోయానండి. తర్వాత మా సిస్టర్ చూసి చెప్పింది. మరి టమోటాలు ఎయలేదు ఇందులో అని చెప్పేసి. ఈ టమోటాలు వచ్చేసి మనం ఆనియన్స్, మిర్చి వేసిన తర్వాత ఈ టమోటాకు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెజిటబుల్స్ ఎయాలండి. నేను అప్పుడు మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఎలాగో ఎసురు వేయలేదు కదా! అందుకని చెప్పేసి వెజిటబుల్స్‌తో పాటు కుక్ అవుతుందని చెప్పి టమోటాలు అయితే యాడ్ చేశాను. ఈలోపు మిల్క్ అయితే వచ్చేసింది అండి. ఇంక మిల్క్ కూడా ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసి అది కూడా మిల్క్ కూడా కాగబెట్టేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నానో దాంతో ఒక డబుల్ క్వాంటిటీలో అంటే 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని ఇంకంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు చేసేసుకొని ఇప్పుడు మనకి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే సాల్ట్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇంకా సాల్ట్ చూసుకొని కరెక్ట్ టేస్ట్ అనేది మనకి ఇప్పుడే కరెక్ట్‌గా తెలుస్తుంది. ఆ వాటర్‌ని గనక మనం కొంచెం నాక్కొని చూసినట్లయితే మనకి టేస్ట్ అనేది కరెక్ట్‌గా తెలిసిపోతుంది. కరెక్ట్‌గా ఉంటే పర్వాలేదు. కొంచెం తక్కువ అనిపిస్తే మనం మళ్ళీ కొంచెం వేసేసుకొని ఇలా వాటర్ బాయిలింగ్ అవుతూ బాగా మరిగేంత వరకు మరగనిచ్చుకోవాలి. అలా వాటర్ మరిగినప్పుడు మాత్రమే మనం రైస్ ఏసుకున్నట్లయితే రైస్ ముద్ద పొడి లేకుండా పొడిగా అనేది ఉంటుందండి. ఇంకా అట్లా వేసేసుకోండి. ఇంకా నేను ఇక్కడ ఇంకా రైస్‌ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి అయితే తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు మనం మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోవచ్చండి. కంప్లీట్‌గా వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ ఆన్ చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఈలోపైతే నేను పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే టైం వేస్ట్ ఎందుకు అది అయ్యేలోపు పెరుగు చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇదొచ్చేసి నేను ఇంట్లో తోడుబెట్టినటువంటి పెరిగేనండి. మేము 1 లీటర్ మిల్క్ అయితే పోసుకుంటాం గదా! అవి నేను రెగ్యులర్‌గా మేము ఇంట్లో అందరం తాగుతాము. డైలీ ఏమి ఇలా తోడైతే పెట్టమండి. ఎప్పుడైనా సరే రేర్ సిట్యుయేషన్స్‌లో డిన్నర్ చేసే టైం ఒక్కోసారి చాలా లేట్ అయితే అయిపోతుంది కదా! అప్పుడు డిన్నర్‌కి మిల్క్ తాగడానికి మధ్యలో టైం అనేది ఉండనప్పుడు నేనప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను మిల్క్ అనేది. అప్పుడు మిల్క్ స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తోడేసుకుంటాను. ఆ తోడేసిన పెరుగు అనేది మాకు 3 డేస్‌కి, 4 డేస్‌కి అట్లా అయితే ఉండిపోతుంది. ఇంకా ఆ పెరుగుతోనే నేనిక్కడ పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక పిల్లలకే గదా! పిల్లలు ఎక్కువ పెరుగు చట్నీ తింటూ ఉంటారు. ఇంకా మా సిస్టర్ అయితే నా కోసం కొంచెం గోంగూర పచ్చడి అయితే తీసుకొచ్చిందండి. మా సిస్టర్‌కి నాకైతే అది సరిపోతుంది. ఇంక అందుకని చెప్పేసి పిల్లల వరకే గదా! అని చెప్పేసి ఇలా ఇలా రైతాలాగా ఇట్లా పెరుగేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో గూడా నేను మిర్చి ఎయట్లేదు, కొత్తిమీర వేయట్లేదు, ఏమి ఎయట్లేదండి. పిల్లలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తారు. ఇంక ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి అంటే మన స్పైస్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసి అంటే మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసి ఇంక ఇలా ఆనియన్స్ వేసేసి ఇంక పక్కన పెట్టేస్తున్నాను. మనం తినేదైతే అన్నీ వేసేసుకోవచ్చు. మిర్చి వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇవన్నీ గూడా వేసేసుకోవచ్చండి. ఇంకా అది గూడా చేసి పక్కన పెట్టేసాను. చూసారా ఈలోపు బిర్యానీ అయితే మనకి వాటర్‌లో నుంచి ఆ వాటర్ అనేది కొంచెం డ్రైన్ అవుట్ అయిపోయినట్లు అయిపోయినాయి. ఇంకిపోయినాయి. ఇంకిప్పుడు మంటని సిమ్‌లోకి పెట్టేసుకొని అంటే లో ఫ్లేమ్‌లోకి టర్న్ ఆన్ చేసేసుకొని ఇంక మొత్తం అయితే కుక్ అవ్వనివ్వాలండి. ఒక 10 మినిట్స్ పాటు అలా కుక్ అయిన తర్వాత మనం చూసుకొని మళ్ళీ ఇంక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అలా ఉంచినట్లయితే మనకు లోపల కూడా ఇంకొంచెం మంచిగా అయితే ఏమన్నా అంటే చెమ్మలాగా అట్లా ఏమన్నా ఉంటే మంచిగా అయితే కుక్ అవుతుందండి. ఇంక పిల్లలకి గనక మనం వేడిగా ఇట్లా గనక చేసి పెట్టినట్లయితే ఇందులో ఉన్నటువంటి వెజిటబుల్స్ కూడా పిల్లలు తీసి పడేయడానికైతే అస్సలు ఉండదండి ఛాన్స్. ఎందుకనంటే ఆల్మోస్ట్ 90% వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు అన్నంతో పాటే తినేస్తారు. కాబట్టి ఎవరైనా సరే వెజిటబుల్స్ తినని పిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపించినట్లయితే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇట్లా మన ఏ రైస్ రెసిపీస్ చేసినా సరే అండి పిల్లలకి ఇలా ఎక్కువ వెజిటబుల్స్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా వెజిటబుల్స్ తినడానికి ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఎక్కువ రైస్ రెసిపీసే చేస్తూ ఉంటానండి పిల్లలకి. ఇంక హాలిడేసే కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా పిల్లల కోసం అయితే ఇదైతే చేశాను సింపుల్‌గా. ఇంక చెప్పాను కదా చెల్లి నా కోసం గోంగూర పచ్చడి తెచ్చిందని చెప్పేసి ఇదేనండి చిన్న బాక్స్‌లో అయితే తీసుకొచ్చింది. ఇంక నాకు సిస్టర్ చెరు కొంచెం అయితే సరిపోతుంది. ఇంక పిల్లల ముగ్గురికి అయితే ఇలా రైతా వేసి అయితే ఇచ్చేస్తాను. ఇంక వాళ్ళ లంచ్ కూడా అయితే కంప్లీట్ అయిపోతుంది. పిల్లలకి ఇద్దరికైతే పెట్టేస్తున్నాను. బాబు అయితే స్లీప్ అవుతున్నాడండి. స్లీప్ అయ్యి లేసిన తర్వాత వాడికి కూడా అయితే నేను తినిపిస్తాను. నెక్స్ట్ అయితే మేము కూడా తినేయాలి. అంటే బాబుకి లాస్ట్ నర్సరీలో ఉన్నప్పుడు కూడా లంచ్ ఏమి ఉండదు కదా! ఆఫ్టర్‌నూన్ వరకు నేనే తినిపించేదాన్నండి.
ఇప్పుడైతే అట్లా తినిపించట్లేదు కదా, పాపం లంచ్ కూడా స్కూల్లోనే అయిపోతుంది. ఇంకా పాపం ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ ఎలా తింటున్నారో ఏమో, స్కూల్లో వాళ్ళే తింటున్నాడు కదా అని చెప్పేసి ఎక్కువ శాతం ఇంట్లో ఉన్నప్పుడు డిన్నర్ టైం కానీ ఇంక ఇప్పుడు హాలిడేస్ టైమే కదా, అందుకని చెప్పేసి బాబుకి నేనే తినిపిస్తున్నాను. లేచిన తర్వాత బాబుకి పెట్టేసి నేను కూడా తినేస్తానండి. ఇంకా మేము కూడా తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీషోలో నాకు సంబంధించి ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నానండి. అంటే కిచెన్‌కి సంబంధించి అనుకోవచ్చు. ఇంట్లోకి ఓ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను. అవి ఇవేనండి. ఇవి ఫ్రిడ్జ్ వెజిటబుల్ ఆర్గనైజర్స్ అందరికి తెలిసిందే కదా. ఇంకా అవైతే ఆర్డర్ చేసుకున్నానండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇవి ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి. నేను ఇంతకు ముందైతే వేరే కంటైనర్స్ అయితే యూజ్ చేసేదాన్నండి. అందులో పెట్టేస్తే నాకేమవుతుందంటే అది వితౌట్ లిడ్ ఉండేది. అందులో వేసుకున్నట్లయితే నాకు వెజిటబుల్స్ కవర్‌తో సహా అందులో పెట్టేసినట్లయితే అవి లోపల అనేది పాచిపోయి, కుళ్ళిపోయి అట్లా అయిపోతున్నాయండి. అలా కాకుండా కవర్ ఓపెన్ చేసి ఆ బాస్కెట్‌లో గనక డైరెక్ట్ వెజిటబుల్స్ గనక వేసినట్లయితే అవి కొంచెం ఎండిపోయినట్టుగా, డ్రై అయిపోయినట్టుగా అట్లా అయితే అయిపోతున్నాయండి. ఇలా కాదని జెప్పేసి నేను ఇట్లా చేస్తూ ఉంటే ఈ వెజిటబుల్ కంటైనర్స్ స్టోరేజ్‌కి ఇవి చాలా మంచిగా ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే 2 వీక్స్ అయినా, 3 వీక్స్ అయినా వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయని జెప్పేసి చాలా వీడియోస్ అట్లా చూశాను. అందుకని జెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను అండి. మొత్తం 6 అయితే వచ్చాయి. 6 బాక్సెస్ అయితే వచ్చాయి కంటైనర్స్. ఇంక రిమైనింగ్ వచ్చేసి 6 అయితే ఇట్లా జిప్‌లాక్ బ్యాగ్స్ అయితే వచ్చాయండి. ఇందులో 4 ఉన్నాయి. మా పాప అయితే తను స్టేషనరీ ఆహ్, స్టోర్ చేసుకోవడం కోసం అయితే ఒక 2 అయితే తను తీసేసుకుందండి. ఇంక రిమైనింగ్ 4 అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ బాక్సెస్ వచ్చేసి మొత్తం నాకు 260నో అరౌండ్ 270నో ఎంతో పడినాయండి. చూడాలి మరి. అంటే క్వాలిటీ ఏమి అంత మందంగా అట్లా ఏమి బాక్సెస్ అయితే అట్లా లేవు. కొంచెం పలచగానే ఉన్నట్టుందండి. మరి ఇవి మనకి వాష్ చేస్తూ ఉంటే మరి ఎట్లా ఉంటాయో ఏందో తెలీదు గానీ, మరి ఇందులో వెజిటబుల్స్ కూడా ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి ఏంది అనేది నేను యూజ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ అయితే షేర్ చేస్తానండి. మీరెవరైనా గనక ఈ ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నట్టు చాలామంది 90% చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇందులో వెజిటబుల్స్ ఫ్రెష్‌గా ఉంటాయా లేదని తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా చాలామంది చెప్తుంటే విని చూసి మరి నేనైతే తీసుకున్నాను. నేను ఇంతకుముందు యూజ్ చేసే కంటైనర్స్ వచ్చేసి ఇవేనండి. ఈ మోడల్ 6, ఈ మోడల్ 6 తీసుకునేదాన్ని. ఇంకా డైరెక్ట్‌గా ఇందులో పెట్టేసినట్టు నాకు డ్రై అయిపోతున్నట్టు అట్లా అయితే అనిపిస్తూ ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా వీటికైతే చేంజ్ అయిపోయాను. ఇంక ఇవి గూడా క్వాలిటీ ఎలా ఉందో చూసి నాకివైతే సరిపోవండి. ఇంకో సెట్ అయితే కావాలి. ఎందుకంటే నేను మార్కెట్‌లో ఉన్నటువంటి చాలా రకాల వెజిటబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాను. నాకు వాటికైతే సంబంధించి ఇవి సరిపోవు. ఇంకా ఎక్కువైతే తెచ్చుకోవాలి. ఇవి క్వాలిటీ చూసి మళ్ళీ ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా అయితే సైలెంట్‌గా అయితే ఉండిపోయానండి. ఓకే అండి. హోప్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నా వాయిస్ గనక కొంచెం, ఎందుకంటే కొంచెం థ్రోట్ పెయిన్, ఫీవర్ అట్లా ఉంది కాబట్టి వాయిస్ అనేది కొంచెం చేంజ్ లాగా మీకు అనిపించొచ్చు. వాయిస్ గనక కొంచెం తేడాగా ఉన్నట్లయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా వీడియో గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే.